పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెంపుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. పెట్రోల్ ప్రభుత్వం పెంచడంతో అటు వాహనదారులంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గత 10 రోజుల కాలంలోనే 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచి అటు వాహనదారులను నడ్డి విరుస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ ధరలు చూస్తే పెట్రోల్ సంబంధించి కూడా 117 రూపాయల 89 పైసలు లీటర్ పెట్రోల్ ధర కనిపిస్తుంది. అలాగే ఆ డీజిల్ సంబంధించి కూడా మొత్తం అంతా కూడా ఈ రోజులో కూడా స్పష్టంగా చూడొచ్చు. డీజిల్ సంబంధించి కూడా దాదాపు 104 రూపాయల చిల్లర అయితే కూడా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగిన రేట్లు అయితే కనిపిస్తుంది. అంటే మొత్తానికి పెరిగిన ధరలతో వాహన ధరలంతా కొంత ఆగ్రహం ఏమనుకోవాలండి. అంటే మీరు చూస్తున్నారు 4 సార్లు పెంచారు, ఇప్పటికి ఇంకా పెరుగుతాయనే సందేహం అంటే సమాచారం వస్తుంది. ఏమనుకోవాలి? పెట్రోల్ పెరిగిపోయింది, మనం ఏం చేయగలమండి. ఇక గవర్నమెంట్ ఏమో అక్కడెక్కడో ఏదో యుద్ధం ఉందని పెంచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేరు. ఇక అది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది. మనం ఏం చేయలేము, మన చేతిలో ఏం లేదు. ఎలా అని చూస్తున్నా అంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు పెరుగుతున్న రేట్లతో. రోజు మీరు ఎంత వాడతారు పెట్రోల్? ఏ విధంగా? రోజుకి 4 రూపాయలు పెట్రోల్ వాడతారు. ఈ కొద్దిగా పెరిగినాయి కదా, ఇబ్బంది పడుతుంది. ట్రాక్టర్ డీజిల్ కానీ ఏటీఎంలో కానీ పెరుగుదల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది. రైతుల ట్రాక్టర్ డీజిల్ వాడతారా? ఎలా అండి? ఎంత ఇది వస్తుంది మొత్తం? మేము రైతు వారండి. ట్రాక్టర్కి వాటికి తెచ్చుకుని వాడుతూ ఉంటాం. లీటరు మరి అందరూ వాడుతున్నారు కానీ మా అబ్బాయి చేస్తారంత మెయింటింగ్. అది మొత్తం చూడొచ్చు. అటు వాహనదారులు అయితే కూడా కొంత తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే డీజిల్ సంబంధించి కానీ పెట్రోల్ సంబంధించి కానీ పెరుగుతున్న రేట్లతో వాళ్ళంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఒక్కొక్కసారిగా కొంత ప్రయాణాలు కూడా తగ్గించుకున్నా అని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే కార్ల యజమానులు అయితే కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ విధంగా పడుతున్నారు, గత కొద్ది రోజుల నుంచి కూడా ఎంత మేర పెరిగింది ఏంటనేది కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే 4 సార్లు దాదాపు 10 రోజుల కాలంలో పెట్రోల్ ధరలు పరిస్థితి అండి. అంటే ఏ విధంగా చూడండి? రోజు రోజుకి నిన్నటికి ఉన్న రేట్కి వాళ్ళు ఉన్న రేట్కి లేదు సార్. రోజు రోజుకి పెరిగిపోతుంది. కొన్ని పెంచుతున్నారని కూడా ఎక్కడ ప్రకటన కూడా ఇవ్వట్లేదు సార్. దాని గురించి అసలు అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి ఇంకెలా ఉంటుందో ఏంటో కూడా తెలియట్లేదు అండి. ప్రతి 10 రోజుల్లో అసలు ఇంత రేటు పెరిగిందంటే అసలు మరి చాలా దారుణంగానే ఉన్నట్టేనండి. అంటే మోదీ గారు ముందుగానే హెచ్చరిక చేసిన సందర్భం వాడకం తగ్గించండి అని చెప్పిన పరిస్థితి. అంటే రోజువారీ కార్యక్రమాలకు వాడకం తగ్గించే అవకాశం ఉంటుందా? రోజువారీ కార్యక్రమం అంటే ఏది మానటాక లేదు కదా సార్. ఏది అలవాటు అయిపోయింది, ఏది మానటాక లేదు. ఎలాగైనా తప్పదు. ఇక ప్రజలు కూడా ఏంటంటే ఇక తప్పదు, ఎంతైనా తప్పదని కొట్టించుకుంది. మధ్యతరగతి కుటుంబాలే నలిగిపోతాయి సార్ ఇందులో. అందరూ మిగతా రేట్లు పెరుగుతాయి, అన్ని నిత్యావసర వస్తువులు పెరుగుతాయి కాబట్టి తప్పదండి. ఇది మనం చూడొచ్చు. వాహనదారులు అయితే కూడా కొంత ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఒక్క పెట్రోల్ డీజిల్ ధరలకే కాకుండా ఈ పెరిగిన రేట్లు మిగతా నిత్యావసర వస్తువుల పైన కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే కూడా తీవ్ర మొత్తం నష్టాన్ని కలిగించే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనికి సంబంధించి కూడా అంటే ముందస్తు హెచ్చరికలు కూడా లేకోకుండా పెద్ద ఎత్తున ఇలా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల పెంచడాన్ని కూడా అటు సామాన్య మధ్యతరగతి ప్రజలైతే కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా అటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా నియంత్రించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రసాద్, శ్రీనివాస్, టీవీ, ఏలూరు జిల్లా నుంచి.